బ్యాంకులు ప్రతిసారి ఎన్ని మీటింగ్స్ పెట్టినా సరే డబ్బులు కట్టరు. అక్కడ ఉన్న ఆమె స్ట్రాంగ్ ఉండాలి, బుక్ పిండి వసూలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఒకరి ముందే చెప్పేసేయండి, ఇన్ని లక్షలు ఇస్తాము, 2 లక్షలు లోన్ వచ్చే అవకాశం ఉంది, కానీ మీరు కట్టుకోగలిగితేనే అది తీసుకోండి, మీరు కట్టుకోలేకపోతే మీరు తీసుకోవద్దు అని మీరు ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఆ భర్త ఆమె పనిచేసే స్థాయి, రోజుకి ఎంత ఖర్చు, ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని బట్టి లోన్ తీసుకునేటువంటి అవకాశం కూడా మీరు వాళ్ళని మానిటరింగ్ చేయండి. ఆ విధంగా కొందరేమవుతుందంటే ఎప్పుడు ఇచ్చిన వారికే లోన్ రాస్తారు. మేము కామన్ పర్సన్స్, మాకు ఎటువంటి రాజకీయ నాయకులు పెద్దలు ఎవరు తెలియదండి, అందుకు మాకు లోన్ పెట్టట్లేదు అనేటువంటి కంప్లైంట్స్. దయచేసి ఇలా ఎవరు చేయొద్దు. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది, వాళ్ళకి ఎంతో కొంత మీరు చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మన డ్వాక్రా నుంచి ఎంతో కొంత లబ్ధి పొందడానికి మీరందరూ సపోర్ట్ చేయాలి. దాంతో పాటు ప్రధానంగా మీ అందరికీ ఒకటి చెప్పాలని నేను చాలా ఫిక్స్డ్ గా కానీ ఇచ్చిన లోన్స్ ఇవ్వకుండా ఇచ్చామని చెప్పడం కానీ, అండ్ ఇచ్చినటువంటి లోన్లో మళ్ళీ ఎంతో కొంత డబ్బులు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మేజర్ రీజన్ ఏంటి అంటే అకౌంటబిలిటీ లేకపోవడం, మేజర్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. ఆఫ్ కోర్స్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒక ఎస్ఎస్జి గ్రూప్కి వెళ్ళి ఒక 5-6 years బ్యాక్ ఐ థింక్ పాడేరు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, సో ఎలాగ మీరు సంఘం యొక్క మినిట్స్ రాస్తారు, దాని తర్వాత స్టేట్మెంట్స్ ఎట్లా తయారు చేస్తారు, ప్రతి సంవత్సరం ఆడిటింగ్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా నేను క్లియర్గా పరిశీలించాను. సో దేర్ ఆర్ వెరీ గుడ్ 90%, 95% ఆఫ్ ద పీపుల్ మంచి చేయొచ్చు, కానీ 5%, 10% మంది పని కరెక్ట్గా చేయకపోయినా కూడా నింద ప్రతి ఒక్కరికి వస్తుంది. అవునా?